టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మహబూబాబాద్ జిల్లా టీఎస్యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి డిఓ ప్రవర్తన అసమర్థత తను చేసినటువంటి అక్రమాలపైన వ్యతిరేకంగా ఈరోజు ఈ పోరాట కార్యక్రమాన్ని పిలుపుచ్చారు. భారీ వర్షం కురుస్తున్న వందల మంది ఉపాధ్యాయులు వచ్చి ఈరోజు ఈ ధర్నాలో పాల్గొనడాన్ని బట్టే డిఓ అక్రమాలు ఎలా ఉన్నాయో, ఏ స్థాయిలో ఉన్నాయో ఈ సమస్య తీవ్రత అర్థమవుతా ఉంది. ప్రధానంగా అక్రమ డెప్యుటేషన్లు రద్దు చేయాలని, అట్లాగే బదిలీలు ప్రమోషన్ సందర్భంలో డిఓ వ్యవహరించినటువంటి అసమర్థ విధానాల ఫలితంగా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, అట్లాగే ఈ డిఓ ఈ జిల్లాలో చేసినటువంటి అక్రమాలన్నింటి మీద సమగ్రమైన విచారణ జరిపి డిఓని జిల్లా నుంచి సాగనంపాలని చెప్పేసి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి జిల్లా కమిటీ యూటీఎఫ్ చేసినటువంటి పోరాటానికి టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పక్షాన నేను సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరి డిఓ మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, అట్లాగే అసమర్థతే కాదు అన్క్వాలిఫైడ్ డిఓ అయినా ఈరోజు బీఈడీ లేదు, డిఓగా ఉండటానికే పనికిరానటువంటి వ్యక్తిని డిఓగా పెట్టి నడిపిస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే ఈ జిల్లా నుంచి డిఓ బాధ్యతలను తప్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. జిందాబాద్ 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 జిందాబాద్.